సైబర్ నేరగాళ్లు ముసలి వాళ్ళనే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. ఉద్యోగాలు చేసి రిటైర్ అయిన తర్వాత ఇంటి వద్ద హాయిగా విశ్రాంతి తీసుకుంటున్న వారిని లక్ష్యంగా చేసుకొని దోపిడీలకు పాల్పడుతున్నారు. వారిని ఎక్కడ కొడితే డబ్బులు వస్తాయో గ్రహించి సరిగ్గా అక్కడే దెబ్బ కొడుతున్నారు. బెదిరింపులకు పాల్పడి మరీ లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. తాజాగా ప్రకాశం జిల్లాలో ఓ వృద్ధుణ్ణి టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు ఏకంగా 1,23,00,000 కాజేశారు. ఇంతకీ ఈ కేసు బాధితుడిని సైబర్ నేరగాళ్లు ఎలా బొరిడి కొట్టించారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలో నివాసం ఉంటున్న రిటైర్డ్ ఉద్యోగి నాగేశ్వరరావుకు సైబర్ నేరగాళ్ల నుండి 10 రోజుల క్రితం ఫోన్ వచ్చింది. హవాలా ట్రాన్సాక్షన్ చేస్తున్నందుకు దంపతులిద్దరిని అరెస్ట్ చేస్తున్నామంటూ బెదిరించారు. ఆస్తులు ఎంత ఉన్నాయి, నగదు ఎంత ఉంది, ఎక్కడెక్కడ ఉన్నాయంటూ బెదిరింపుల ద్వారానే తెలుసుకున్నారు. సైబర్ క్రిమినల్స్ బెదిరింపులకు లొంగిపోయిన నాగేశ్వరరావు 3 దఫాలుగా 1,23,00,000 రూపాయల మొత్తాన్ని నేరగాళ్లు చెప్పిన అకౌంటుకు నగదు బదిలీ చేశారు. వీడియో కాల్ ద్వారానే ఇంటి శోధన చేస్తామంటూ ఇంట్లో బీరువాలో ఉన్న షేర్ మార్కెట్ కాగితాలు కూడా నేరగాళ్లు చూశారు. హవాలా చేస్తున్నందున వెంటనే మీ ఇంట్లో ఉన్న బంగారం, షేర్లు అమ్మి వెంటనే వారు చెప్పిన అకౌంట్కు జమ చేయాలని డిమాండ్ చేశారు. ఇంట్లో నుండి బయటకు పోకుండా డిజిటల్ అరెస్ట్ చేశారు. భార్య కనబడకపోతే ఆమె ఎక్కడికి వెళ్ళిందంటూ వాకప్ చేసి వీడియో కాల్లో చూపించమని బెదిరించేవారు. కనీసం కూరగాయలు కొనుగోలు బజార్కు వెళ్లాలన్నా నేరగాళ్ల అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఐడెంటిటీ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత 48 గంటల తర్వాత కానీ 72 గంటల తర్వాత కానీ డబ్బులు తిరిగి వస్తాయని చెప్పారని, ఆ డబ్బులు తిరిగి రాలేదని నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్ నాగేశ్వరరావు, నేను సిడ్బీలో జనరల్ మేనేజర్గా రిటైర్ అయినాను. 2006లో రిటైర్ అయినాను. అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాను. ఈ ఇల్లు కట్టించుకొని ఇక్కడే ఉంటున్నాను. ఏమి చేయను, మామూలుగా సోషల్ వర్క్ చేసుకుంటాను కానీ ఇంకా ఏమి చేయను. తర్వాత ఉన్న ముందర టెలిఫోన్ చేసి మీది ఆధార్ కార్డు దొరికింది, దాని ద్వారా కెనరా బ్యాంకులో బాంబేలో సేవింగ్స్ కరెంట్ అకౌంట్ ఓపెన్ చేశారు, దాని ద్వారా హవాలా చేస్తున్నారు, అందువల్ల మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళి బాంబేలో 40 రోజులు మేము మీ ఇద్దరిని నన్ను మా మిసెస్ నుంచి ఫోన్లు కానీ ఏమి ఇవ్వకుండా ఒక్క మెడిసిన్ తప్ప ఇంకేమి ఇవ్వము అన్నారు. నేను బాంబేలో 40 డేస్ ఉండలేను అని అంటే అయితే ఆన్లైన్లో మిమ్మల్ని వెరిఫై చేస్తామని చెప్పి ముందర మీ దగ్గర నా ఆస్తులన్నీ చెప్పమన్నాడు. చెప్పాను. తర్వాత నేను ఆల్రెడీ మామూలుగా సిబిఐ అనుకున్నాను. తర్వాత వాళ్ళు కోర్టు సీన్ క్రియేట్ చేసి దానిలో నన్ను ఆన్లైన్లో వెరిఫై చేయడానికి జడ్జి గారు ఒప్పుకున్నారు. అలా అయిన తర్వాత ఇక నా దగ్గర ఉన్న షేర్లన్నీ అమ్మి ఆ డబ్బులన్నీ కట్టమన్నారు. అవన్నీ 3 ఇన్స్టాల్మెంట్స్లో కట్టాను. తర్వాత ఇక నా దగ్గర షేర్స్ మొత్తం అయిపోయాయి. ఇక నా క్యాష్ కూడా ఏమి లేదు, మొత్తం ఇంక్లూడింగ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ కూడా తీసి కట్టేసేసాను. తర్వాత ఒక డబ్బులు 48 గంటల్లో కానీ 72 గంటల్లో కానీ వాపసు వస్తాయన్నారు, కానీ ఏమి రాలేదు. నాగేశ్వరరావు ఉంటున్న ఇల్లు కూడా అమ్మి 4 రోజుల్లో డబ్బు జమ చేయాలని నేరగాళ్లు డిమాండ్ చేయడంతో నాగేశ్వరరావు మరింత బెదిరిపోయాడు. ఇప్పటికప్పుడు ఇల్లు అమ్మడం కుదరదని తేల్చి చెప్పేశారు. పోలీసులకు కానీ వేరే వారికి కానీ చెబితే మరుసటి రోజు ఫిజికల్ అరెస్ట్ చేస్తామని సైబర్ నేరగాళ్లు బెదిరించారు. దీంతో నాగేశ్వరరావు అద్దంకి పోలీసులను ఆశ్రయించారు. డిజిటల్ అరెస్ట్ చేశారు. తర్వాత ఉన్న మమ్మల్ని ఈ వీడియో కాలు ఆన్లోనే ఉండేది. 7 రోజులు, సుమారు 10 రోజులు ఆన్లోనే ఉంది. రైతులు కానీ పగలు కానీ ఒకవేళ ఆటోమేటిక్గా స్విచ్ ఆఫ్ అయితే మళ్ళీ ఫోన్ చేసి ఆన్ చేయమని చెప్పేవాళ్ళు. చేశాను. బయటికి వెళ్ళినప్పుడు కూడా ఎప్పుడైనా బయటికి వెళ్తే
వాళ్ళకి చెప్పి ఇన్ఫామ్ చేసి నేను బయటికి వెళ్తున్నాను 4 గంటలు 2 గంటలు రోజు పొద్దున్న గుడికి వెళ్ళటం అలవాటు. అందువల్ల గుడికి వెళ్ళేటప్పుడు కూడా చెప్పి మెసేజ్ పెట్టి వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చాను అని చెప్పి మెసేజ్ కూడా పెట్టేవాడిని. అలా చేయించారు. అందువల్ల నా దగ్గర ఉన్న డబ్బులు మొత్తం 1,23,00,000 రూపాయలు పే చేశాను. తర్వాత 30వ తారీఖు అప్పుడు ఈ ఇల్లు కూడా అమ్మి అది కూడా కట్టమన్నారు. నేను ఇల్లు అమ్మను, కట్టడానికి కుదరదు. అది 1-2 రోజులు 4 గంటలు టైం ఇచ్చారు, 4 రోజులు టైం ఇచ్చారు. 4 రోజుల్లో ఇల్లు ఎక్కడ ఎవరు అమ్ముతారు, ఎట్లాగా ఉంటుంటారు, అది నేను అమ్మనని చెప్పాను. అమ్మనని చెప్పిన తర్వాత ఇది నిన్ను ఫిజికల్ అరెస్ట్కి వస్తామన్నారు. సరే రండి, నేను చేయగలిగిందంటే ఏమీ లేదు, నేను పోలీస్ స్టేషన్కి వెళ్తున్నానంటే నన్ను బెదిరించాడు. పోలీస్ స్టేషన్కి ఎలా వెళ్తావో అది ఇది అని. కానీ నేను కొద్దిగా ధైర్యం చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇస్తున్నాను. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. వాళ్ళు కేసు చూస్తున్నారు. డిజిటల్ అరెస్టు వంటివి ఉండవని పోలీసులు ఎన్నిసార్లు చెప్పినా ప్రజలు మోసపోతూనే ఉన్నారు. రిటైర్డ్ అయిన ఉద్యోగులనే ఎక్కువగా టార్గెట్ చేసి అందిన కాడికి దోచుకుంటున్నారు.